హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో యాంకర్ బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్ గురించి. సో మరి ఏ సోది లేకుండా స్టార్ట్ చేసేద్దామా? యాంకర్ బ్లూటూత్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ యాంకర్ బ్లూటూత్ స్పీకర్ మెటల్తో చేశారు, దాని మీద రబ్బరైజ్డ్ మెటీరియల్తో కవర్ చేశారు. ఈ బ్లూటూత్ స్పీకర్ చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. మీరు పట్టుకున్నప్పుడు దీని ప్రీమియంనెస్ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. హ్యాండ్లో పట్టుకున్నప్పుడు ఆ ఫీలే వేరుంటుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ ఫ్రంట్ ఏమో కంప్లీట్గా స్పీకర్ గ్రిల్ ఉంది. ఆ స్పీకర్ గ్రిల్ మీద యాంకర్ లోగో కనిపిస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్లూటూత్ కూడా యాంకర్ లోగో కనిపిస్తుంది. ఇది బ్రాండింగ్ కోసం చేశారన్నమాట. బ్లూటూత్ స్పీకర్ రైట్ సైడ్ ఏమో మీరు ఒక ఛార్జింగ్ లైట్, ఆక్స్ కేబుల్, ఛార్జింగ్ పోర్ట్, ఇంకా మైక్రోఫోన్ చూడగలుగుతారు. ఈ బ్లూటూత్ స్పీకర్ పైన మనకి బటన్స్ కనిపిస్తాయి. ఆన్ అండ్ ఆఫ్ బటన్, వాల్యూమ్ రాకర్స్ బటన్స్, ఇంకేమో ప్లే అండ్ పాజ్ బటన్. ఇంకో బటన్ కూడా కనిపిస్తుంది బ్లూటూత్ కోసం, బ్లూటూత్ పేరింగ్ కోసం యూజ్ చేసే బటన్ అనమాట. ఈ బటన్స్ ప్రెస్ చేయడానికి కొంచెం హార్డ్గా ఉన్నాయి, కానీ ప్రెస్ చేసినప్పుడు మీకు మంచి టాక్టైల్ ఫీడ్బ్యాక్ వస్తుంది అనమాట. ఈ బ్లూటూత్ స్పీకర్ ఛార్జింగ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 40 to 50 minutes పడుతుంది, కానీ బ్యాటరీ లైఫ్ బాగానే ఇస్తుంది. ఛార్జింగ్ చేయడానికి ఇచ్చిన కేబుల్ చాలా స్మాల్గా ఉందన్నమాట. ఇలా ఉండడం వల్ల మనకి ఛార్జింగ్ కోసం కొన్ని సినారియోస్లో ఛార్జింగ్ కేబుల్ లెంత్ మనకు సరిపోకపోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ బ్లూటూత్ స్పీకర్లో ఏంటంటే దీనికి వాటర్ రెసిస్టెన్స్ లేదు. సో ఇది మనం ఒక కాన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ బ్లూటూత్ స్పీకర్ మీద ఉన్న మైక్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు కాల్స్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేకుండా. బ్లూటూత్ స్పీకర్ పవర్ ఆన్ చేయడానికి పవర్ బటన్ని 2 seconds నొక్కి ఉంచాలి. ఇంకా బ్లూటూత్ ఆన్ చేయడానికి బ్లూటూత్ బటన్ 2 seconds నొక్కి ఉంచాలి. అప్పుడు ఒక బ్లూ లైట్ వెలుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఫోన్లో ఈ యాంకర్ బ్లూటూత్ని పేర్ చేసుకోవాలి. అప్పుడు ఆ బ్లింకింగ్ బ్లూ లైట్ ఆగిపోతుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ని మీరు 10 నిమిషాల పైన వాడకుండా వదిలేస్తే అది ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మీరు పవర్ ఆన్ చేసినప్పుడు బ్లూటూత్ స్పీకర్ ఆటోమేటిక్గా ప్రీవియస్లీ కనెక్టెడ్ డివైస్కి కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ బ్లూటూత్ స్పీకర్ నుంచి ఏంటంటే ఆడియో క్వాలిటీ. ఆడియో క్వాలిటీ బాగుందా, బాగాలేదా, చాలా బాగుందా? ఈ బ్లూటూత్ స్పీకర్ నుంచి వచ్చే ఆడియో చాలా బాగా వినిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. హైస్, మిడ్స్, లోస్ ఎవ్రీథింగ్ క్లియర్గా వినిపిస్తున్నాయి. మీరు డెఫినెట్లీ ఈ బ్లూటూత్ స్పీకర్ని ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే దీని ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఒక శాంపిల్ వినండి. Till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. ఈ బ్లూటూత్ స్పీకర్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ ఏమో వచ్చి 3219 రూపీస్కి అవైలబుల్గా ఉందన్నమాట. ఈ ప్రైస్కి ఈ బ్లూటూత్ స్పీకర్ కొనడం నేను డెఫినెట్లీ ఓకే అంటాను, ఎందుకంటే హార్డ్వేర్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ, ఇంకా సౌండ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఈ బ్లూటూత్ స్పీకర్ నుంచి. సో ఈ వీడియో కిందే గైస్ మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో కింద గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉండండి ఉల్లాసంగా, ఉత్సాహంగా అండ్ టేక్ కేర్ గైస్.